ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులరా, మీ కొరకు ప్రతిదినము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకు అనుదినము ప్రభు పాదాల దగ్గర ప్రార్థిస్తూ మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తూ దేవుని కార్యాలు మీ జీవితాల్లో జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రియులరా, ఇది దేవుని యొక్క వాగ్దానం. ఈ మాటని మనం గమనిస్తే, నేను వారి ప్రవర్తనని చూచి తిని అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అనగా దేవుడు చూస్తూ ఉండే దేవుడు, చూచే దేవుడు అని ఈ లేఖనంలో ఆయన మనకు తెలియజేస్తున్న మాట. చాలామంది వారి జీవితాల్లో నా పరిస్థితులు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా పిల్లలు, ఇవిగో ఈ కష్టాలలో, ఈ బాధలలో, ఈ పోరాటాల్లో ఉన్నాం. మమ్మల్ని చూచేది ఎవరు మమ్మల్ని చూడలేదు. ఎవరైనా మమ్మల్ని చూసి పట్టించుకుంటే బాగుండు, ఎవరైనా మమ్మల్ని చూసి సహాయం చేస్తే బాగుండు అని చూసేవారు ఎవరు లేక, ఎవరు చూడటం లేదన్న దిగులుతో బ్రతుకు బండిని భారంగా ఇడ్చేవాళ్ళు కోకొల్లల మంది సమాజంలో గమనించి, దేవుడు ఈరోజు నీ వర్తమానాన్ని నా ద్వారా మీకు అందిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన తన కన్నులతో చూస్తూ ఉండగా, ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదన్న సంగతి కూడా నువ్వు గుర్తించాలి. నేను వారిని చూచాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిని ఓదారుస్తానని చెప్తున్నాడు. దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసే దేవుడు కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఖచ్చితంగా మనల్ని చూసి పట్టించుకునే దేవుడు, మనల్ని చూసి ఆదరించే దేవుడు, మనల్ని చూసి ఓదార్చి స్వస్థపరిచే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క బానిసత్వంలో 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసి వారు విసిగి వేసారిపోయి ప్రాణాలు అలసిపోయిన పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఐగుప్తు రాజు వారిని బానిసలుగా చేసుకొని వెట్టి చాకిరీ చేయించేవాడు, మట్టితో ఇటుకలు చేయించేవాడు, భారమైన పనుల చేత ఎంతో బాధ పెట్టేవాడు. చిల్లి గవ్వ కూడా వారికి కూలి ఇచ్చేవాడు కాదు. ఇటు డబ్బు రాక, అటు స్వేచ్ఛ స్వతంత్రత లేక, చేసే పని భారం ఎక్కువైపోయి రాత్రి పగలు ఆ బానిసత్వంతో ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బాధపడుతూ వచ్చారు. ప్రియులారా, గమనించండి, ఐగుప్తు రాజు ఎలా అయితే ఇశ్రాయేలీని బానిసలుగా చేసుకొని చిల్లు గవ్వ కూడా ఇవ్వకుండా వారి చేత వెట్టి పనులు చేయించుచు బాధ పెట్టి దుఃఖపరుస్తూ ఉన్నాడో, అలాగే ఈ రోజుల్లో చాలా మందిని సాతాను
బానిసలుగా చేసుకున్నాడు. ఆ బానిసత్వంలోంచి బయటికి రాలేక, ఆ బానిసత్వం చేత స్వేచ్ఛ స్వతంత్రత లేక, ఆ బానిస బతుకులో బ్రతుకుతూ దుఃఖంతో, వేదనతో, బాధతో జీవిస్తున్న ప్రజలు కోట్ల మంది మనకు కనబడుతున్నారు. వీళ్ళరా సాతాను పెట్టే బానిసత్వం ఏంటి? ఒక ఆమె అంటుంది, మా ఆయన తాగుడికి బానిస అయిపోయాడండి. మరొక సహోదరి అంటది, మా ఆయన అక్రమ సంబంధానికి బానిసై ఎంత విడిచిపెట్టమని చెప్పినా, ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు పెద్దల పంచాయతీ జరిగి పోలీస్ స్టేషన్లో పెట్టినా ఆ బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ప్రియులరా, సాతానుడు మనుషుల్ని బానిసలుగా చేసుకొని బానిసత్వంలో వాళ్ళ జీవితాల్ని నలిపేస్తున్నాడు. ఎంతోమంది ఆ బానిసత్వంలోంచి బయటికి రావాలని ఆశపడతారు, కానీ రాలేక, విడిచిపెట్టలేక ఆ ఊబిలోనే కూరుకుపోయి పాపపు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. తత్ఫలితం ఏంటో తెలుసా అండి? పాపం వల్ల వచ్చేది శాపమే కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణమే కదా. ఏ బానిసత్వంలో మనుషులు కూరుకుపోయారో అదే వారికి మెడకి ఉరై ఉచ్చులాగా బిగిసి మరణానికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. ఈ వర్తమానం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు ఏ బానిసత్వంలో ఉన్నావో, నీ కుటుంబ సభ్యులు, నీ భర్త లేక నీ భార్య, ఎదిగొచ్చిన పిల్లలు నీకు కుడిభుజంగా ఉంటారనుకుంటే వారు బానిసలైపోయి, చెడు స్నేహాలకు బానిసలై, తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితుల్లో, అక్రమాలలో, మోసాలలో జీవితాన్ని బానిసత్వంలో ఈడ్చుకుని వెళుతూ విడుదల పొందలేక తల్లిదండ్రుల గుండెల్లో గుణపాలలాగా ఉన్నారేమో. నా ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీవే కావచ్చు, నీ బానిసత్వంలో విడుదల కావాలని, బానిసత్వంలోంచి విడిపించబడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. అయితే ఇశ్రాయేలీలు బానిసత్వంలోంచి విడిపించబడాలని, బానిస బ్రతుకులోంచి బయటికి రావాలని, స్వతంత్రులై దేవుణ్ణి ఆరాధించాలని ఆశ కలిగి వారు దేవునికి ప్రార్థన చేశారట. ఈరోజు నిన్ను చూస్తూ ఉన్న దేవుడు నువ్వు ప్రార్థన చేయగా విని ఆ పాపపు బానిసత్వం నుంచి, సాతాను బానిసత్వం నుంచి విడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దైవజనుడైన మోషేని దేవుడు వారి యొద్దకు పంపించాడు. నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను వధించి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి ఒక విశాలమైన దేశానికి నడిపించాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాటని మీరు గమనించండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడిన మాటలు. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుంచి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడే దిగి వచ్చారట, మోషేతో మాట్లాడుతున్నారు. మోషేని తన సేవకు పిలిచి తన సేవకునిగా చేసుకొని, నేను దిగి వచ్చాను, నేను వారి బాధను నేను చూచాను, వారి బానిసత్వాన్ని నేను చూచాను, వారు పెట్టిన మొర్రను విన్నాను, వారిని విడిపిస్తాను, వాళ్ళని నడిపిస్తాను, వాళ్ళని చేరుస్తానని
దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆయన సేవకుడైన నా ద్వారా, ఈ వర్తమానం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బానిసత్వాన్ని దేవుడు చూచాడు. నీ బానిస బ్రతుకులో నువ్వు కోల్పోతున్న ఆరోగ్యాన్ని దేవుడు చూశాడు. నువ్వు కోల్పోతున్నటువంటి ఆర్థిక నష్టాన్ని, ఇదిగో నువ్వు కష్టపడి సంపాదించిన కష్టార్జితమంతా తాగుడికి, వ్యభిచారానికి, పాపానికి, అక్రమ సంబంధాలకి, ఈ లోక సంబంధమైన అలవాట్లకు ఖర్చు పెట్టేస్తూ చిల్లిగా మిగలని పరిస్థితులను దేవుడు చూచాడు. చూచిన దేవుడు తన సేవకుడైన నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము చేత నీ బానిస బ్రతుకు నుంచి విమోచనను కలుగు చేసి నీకు ఒక మంచి జీవితాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం వంటి ఒక మంచి జీవితాన్ని, సంతోషం, సమాధానం, స్వాతంత్రత కలిగిన పవిత్రమైన ఒక ఆత్మీయ జీవితాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను చూచాడు. నువ్వు బానిసమైపోయి, బందీవైపోయి, చెడిపోయి, త్రాగుడికి లోబడి, అక్రమానికి లోబడి ఈ లోకంలో నీ భర్త లేక, నీ భార్య లేక, నీ పిల్లలు, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ తల్లిదండ్రులు ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో వారిని చూసి వీడితో నాకెందుకు, వాడి కర్మ, వాడి తలరాత, వాడు ఇలాగే నాశనం అయిపోతున్నాడు, వాడిని మార్చేవాడే లేడు, వాడిని చేరదీసేవాడే లేడు, వాడి బ్రతుకు అంతే అని ఒకవేళ మనుషులందరూ నిన్ను చిత్కరించి, మనుషులందరూ నిన్ను చేయి విడిచిపెట్టి, మనుషులందరూ నీ వైపు చూడటానికి కూడా ఇష్టపడక నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్నారేమో, కానీ నేను ప్రకటిస్తున్న ప్రేమామయుడైన యేసు క్రీస్తు ఆయన నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. నిన్ను చూచాడు. చూచిన వాడు నిన్ను విడిచిపెట్టడానికి ఎంత మాత్రం ఇష్టం లేక తన సేవకుడైన నా ద్వారా ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. నేను వారిని చూచితిని, వారిని విడిపిస్తాను, వారిని మంచి అనుభవాలలోనికి, ఆశీర్వాదాలలోనికి నడిపిస్తానని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ఎంతకాలం ఆ బానిసత్వంలో ఉంటావు? ఎంతకాలం సాతాను పాపపు కట్లలో బానిసత్వంలో ఉంటాడు? సాతానుడు కోట్ల మంది ప్రజల్ని తనకు బానిసలుగా చేసుకొని పాపపు బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ జీవితాన్ని బానిసత్వంలోనే చిదిమేసి వారిని నిత్య నరకానికి ఇచ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నా ప్రభు నిన్ను సాతాను బానిసత్వం నుంచి విడిపించడానికి అమూల్యమైన తన రక్తాన్ని కల్వరి సిలువలో కార్చి ఆ రక్తము ద్వారా నీకు విమోచననివ్వడానికి ఇష్టపడుతుంది. ఎంత ఘోరమైన పాపినైనా యేసు క్రీస్తు తాను కార్చిన రక్తము చేత పరిశుద్ధపరిచి విమోచించి ఒక పవిత్రమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. ఇగో ఆయన నిన్ను చూచిన వాడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపిస్తాను, నిన్ను నడిపిస్తాను, నీ జీవితాన్ని ఇదిగో స్వేచ్ఛ, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యంతో కూడిన ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని దగ్గరికి వస్తావా? దేవుని పాదాల దగ్గర అయ్యా నా భర్తని బానిసత్వం నుంచి విడిపించమని అడుగుతావా? నా భార్యని బానిసత్వం నుంచి విడిపించమని అడుగుతావా? నా పిల్లలు బానిసత్వంలో ఇరుక్కుని పోయారు, చిక్కుకుపోయారు, విడిపించయ్యా అని ఇజ్రాయేలీని వలె నువ్వు దేవుని పాదాల దగ్గర మొర్ర పెట్టగలిగితే, నిన్ను చూస్తూ ఉన్న దేవుడు చూచి చూడనట్టుగా వెళ్ళిపోక నిలిచి నీ జీవితాన్ని విడిపించి నిలబెట్టగలిగిన సత్యవంతుడైన దేవుడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరు, ఆయన చేతులకు అప్పగించుకోండి. ఆయన నీ జీవితాన్ని బానిసత్వంలోంచి, సాతాను బానిసత్వంలోంచి విడిపించే దేవుడు. అబ్రహాం గారి ఇంట్లో పని మనిషిగా కొనసాగుతూ హాగరు తన జీవితాన్ని పోషించుకుంటున్నటువంటి రోజులవి. ప్రియులరా, ఆ దినాలలో అబ్రహాం గారు, శారమ్మ గారు ఆ కుటుంబంలో హాగరుని పోషిస్తున్నారు. హాగరు వారితో కలిసి దాసిగా, పని మనిషిగా ఉంటూ వారి ఇంట్లో సమృద్ధిని అనుభవిస్తూ పని చేసుకుంటూ సంతోషంగా సహవాసంలో సాగిపోతున్న రోజులవి. ఒక రోజున యజమానురాలికి ఈ హాగరు నచ్చక
భర్తతో గొడవ పెట్టుకుంది. భర్త అబ్రహాం గారు, ఇదిగో ఆమె నీ చేతిలో ఉంది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పి శారమ్మకు అప్పచెప్తే యజమానురాలైన శారాయి ఆమెని బహుగా బాధపెట్టి, కష్టపెట్టి, ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఒంటరిగా అరణ్యంలో హాగరు ఏడుస్తూ ఉంది, బాధపడుతుంది. అయ్యో, నాకంటూ ఒక సహవాసం దొరికింది, నాకంటూ ఒక ఇల్లు ఉందనుకున్నా, నేను ఈరోజు ఒంటరి దాన్ని అయిపోయానే, కష్టంలో ఉన్నానే, బాధలో ఉన్నానే, ఈ ఒంటరితనంలో నన్ను చేరదీసేది ఎవరు, నన్ను హత్తుకునేది ఎవరు, నాకు ఆధారం ఎవరని ఒంటరిగా అరణ్యంలో దిగులు చెందుతూ, బాధపడుతూ, కృంగిపోతూ, వేదన చెందుతూ ఉన్న హాగరు అటు ఇటు తిరుగుతుంది. ఆకాశమున్న దేవుడు ఒంటరి జీవితంతో, ఒంటరితనంతో నలిగిపోతూ వేదన చెందుతున్న హాగర్ని చూచారు. ఆమెను చూచి ఆమెను ధైర్యపరిచారు. గర్భముతో గర్భిణీగా ఉన్నటువంటి హాగరు, నా జీవితం ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నన్ను చేరదీసేవారు లేరా అని ఒంటరిగా బాధపడుతున్న వేళ, ఆ ఒంటరి వేదనలో కృంగిపోతున్న ఆమెను చూచిన దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమెను ధైర్యపరిచాడు, ఆమెను ఆదరించాడు, ఆమెను ఓదార్చాడు, ఆమెను బలపరిచాడు. మరలా యజమానుని ఇంటికి ఆయనే పంపించారు. ప్రియులారా, ఒకవేళ నీవు ఒంటరిగా ఉండి జీవితం మీద విసికి వేసారిపోయి ఈ వర్తమానాన్ని వింటున్నావేమో, కట్టుకున్న భర్త కడ వరకు నిన్ను పోషిస్తాడని నమ్మి కన్న పిల్లలతో ఆయన వెంబడిస్తూ ఉండగా, ఒకవేళ నీ భర్త అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోయి నిన్ను ఒంటరిని చేసి నీ బ్రతుకులో శూన్యాన్ని మిగిల్చాడేమో, నా ప్రియమైన సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కట్టుకున్న భార్య కడ వరకు నీతో కాపురం చేసి నిన్ను ఆదరించి, నిన్ను పోషించి, నీకు తోడుగా ఉంటుంది, నీకు సహకారిగా ఉంటుందని నువ్వు అనుకున్నప్పుడు నీ భార్య చెడు బానిసత్వానికి అలవాటు పడి నీ నుండి దూరమై నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. నా ప్రియమైన సహోదరుడా, ఒంటరి జీవితం జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మిగిలిపోయి ఒంటరిగా నన్ను పోషించేదెవరు, నన్ను ఆదరించేదెవరని ఒంటరితనంలో కుమిలిపోతున్న నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ ఒంటరితనాన్ని చూస్తున్న దేవుడు ఒకడున్నాడు. నీ స్నేహితులు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములు చూడకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు. ఒంటరిగా నాలుగు గోళ్ల మధ్యలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కుమిలిపోతూ కృంగిపోతున్న నీ బ్రతుకులో ఇదిగో నీ ఒంటరితనాన్ని చూస్తున్న దేవుడు హాగరును చూచి ధైర్యపరిచి, ఆదరించి, ఓదార్చి పంపించిన దేవుడు ఈ రోజున ఒంటరివైన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎందుకు బ్రతకాలి, నా బ్రతుకు వల్ల ఏం ప్రయోజనం, ఒంటరిగా నేను మాత్రం సాధించేదేముందని జీవితాన్ని హతమార్చుకోవడానికి, కడతేర్చుకోవడానికి ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు చనిపోవడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది, బ్రతికించి నీ బ్రతుకుని ఆశీర్వాదంగా మార్చడానికి నా ప్రభు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను బ్రతికించడానికి తాను చనిపోయాడు, నిన్ను బ్రతికించడానికి తాను మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడై యుగయుగాలు బ్రతికి ఉన్న దేవుడైన సజీవుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హాగర్ అంటుంది, నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచాను, ఒంటరిగా ఉన్న నన్ను చూచిన దేవుడిని నేను చూచాను. నన్ను చూచుచున్న వాని యొక్క బావి సజీవుని బావి అని ఆ ప్రాంతానికి పేరు పెట్టి సజీవుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న నీకు ఆయన జంటగా నిలిచే దేవుడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీతో కూడా ఉంటాను,
నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మిమ్మల్ని ఓదారుస్తాను, మిమ్మల్ని పోషిస్తాను. ఎక్కడ తలదించుకున్నారో అక్కడే తలెత్తుకుని తిరిగేటట్టుగా మీ పక్కన చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఒంటరితనంలో కుమిలిపోతున్న సహోదరుడా, ఒంటరితనంలో కుమిలిపోతున్న సహోదరి, ఇదిగో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకి తోడు. ఒంటరిగా నలిగిపోతున్న మనుషునికి తోడుగా ఉండటానికి దేవుడు మనుషునిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు మనుషునిగా ఈ లోకంలో జన్మించాడు. ఒంటరితనంలో కృంగిపోతూ, కృషించిపోతూ, నాశనం అయిపోతూ, ఇదిగో చనిపోదామని ఆత్మహత్య చేసుకున్న ఆలోచనలతో నీ ప్రక్కన ప్రభు నిలబడి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా ఉన్న సహోదరుడా, ఆయన అంటాడు, ఒంటరిగా ఉన్న హాగరుని చూచిన దేవుడను నేను నిన్నును చూస్తూ ఉన్నాను. ఆయన చూపు నీ ఒంటరితనాన్ని ఒంటరితనంగా ఉంచకుండా తన తోడుతో నేను నడిపించే చూపై ఉన్నది. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు తను ఒంటరిగా మరణ పడకలో పడుకొని ఉన్నాడు. అతని వీపు మీద రాచపుండు, ఆ పుండులో పురుగులు తన చర్మాన్ని తినేస్తాయి. బాధతో, వేదనతో ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా కూడా ఏమాత్రం ఫలితం లేక బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఇంతలో దేవుడు ప్రవక్తతో చెప్పాడు, ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీవు చనిపోవచ్చున్నావు, నీవు బ్రతకవు, కావలి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పు అని దేవుడే ఒక మరణ శాసనాన్ని, మరణ వాక్కుగా ప్రవక్త ద్వారా పంపించాడు. ప్రియులారా, ప్రవక్త వచ్చి మరణ పడకలో ఉన్న హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు బ్రతకవు, నువ్వు మరణమవుచున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోవాలి. ప్రవక్త తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఒంటరిగా హిజ్కియా ఏడుస్తున్నాడు. అప్పటి వరకు బ్రతుకుతానన్న ఆశ పెట్టుకున్నవాడు ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి మరణ శాసనం వలె మరణ వార్త వచ్చిందో వెంటనే బ్రతుకు మీద తీపి కలిగిన వాడే, ప్రాణం మీద తీపి కలిగిన వాడే, బ్రతకాలని ఆశ కలిగిన వాడే గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడుస్తున్నాడు. అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను కనికరించయ్యా అని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఏడుస్తూ 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 రోధిస్తూ హిజ్కియా తన గదిలో మరణ పడకలో గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఏడుపుని ఆకాశం అందున దేవుడు చూచాడు. మరలా ఇంటికి వెళ్ళిపోయిన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు మరలా తిరిగి వెళ్ళు, హిజ్కియాకి ఈ మాట చెప్పు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని చెప్పు. ఈ ప్రవక్తకి ఏం అర్థం కాలేదండి. ఇప్పుడే కదా నువ్వు చనిపోతావు, బ్రతకవు అని చెప్పమంటే నేను చెప్పాను కదయ్యా, మరలా వెంటనే వెళ్ళి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని ఎలా చెప్పమంటావు? ఆకాశం అందున్న దేవుడు అంటాడు, అతడు పెట్టిన కన్నీరు నేను చూచితిని. చదువుతారా? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అని హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కన్నీళ్లు చూస్తున్న దేవుడు, మరణ పడకలో ఒంటరిగా మరణ భయం చేత కృంగిపోతున్న నీ జీవితాన్ని గమనించిన దేవుడు అంటాడు, ఇదిగో నేను నిన్ను చూచాను, మరణ పడకలో మరణ యాతనలో బాధపడుతున్న నీవు కన్నీరు విడవగా, దుఃఖముతో ఉండగా, వేదనతో ఉండగా నేను చూచితిని. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి,
ఏ వ్యాధి చేత, ఏ బాధ చేత మరణ పడకల మీద పడుకొని వేదన చెంది దుఃఖించి బాధపడుతూ ఉన్నావో, ఇదిగో ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. డాక్టర్లు నిన్ను చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, ఇప్పటికే వైద్యానికి వేల కొలది, లక్షల కొలది డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను నీ కన్నీళ్లు చూచాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తానని ఆయన సూటిగా నేరుగా ఈ వర్తమానం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను కనికరించని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నన్ను కనికరించని నువ్వు అడగగలిగితే, నిశ్చయముగా నిన్ను చూస్తూ ఉన్న దేవుడు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతమైన స్వస్థతని కలుగు చేసే దేవుడు, మరణాన్ని జీవంగా మార్చే దేవుడు, మరణపు ముళ్ళును సిలువలో విరిచి మనకు జీవాన్ని ప్రసాదించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మహిమాన్వితుడైన దేవుడు తన హస్తాన్ని నీ మీద చాస్తున్న గడియ ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన నా ప్రియమైన సహోదరుడా, భయపడకు, నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో స్వస్థపరిచి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇప్పుడే నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఎవరు చూడలేదే అని దిగులు పడుతున్నావా? నీ బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన చూపు నీ మీద పడింది. నీ ఒంటరితనములో నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన చూపు నీ మీద పడింది. మరణ పడకలో మరణ భయం చేత వ్యాధితో కృమిలిపోయి కృషించిపోయి మరణము కళ్ళల్లో ఉంచుకొని మరణ పడకల్లో పడుకునున్న నిన్ను బ్రతికించడానికి, నీ కన్నీళ్లు చూడటానికి ఇదిగో ఆయన చూపు నీ మీదకి వచ్చింది. ఈ వర్తమానం ద్వారా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రభు నిన్ను విడిపిస్తాడని ఒకసారి ఆయన తట్టు నువ్వు చేతులు చాచగలిగితే, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చగలిగితే, ఆయన్ని ప్రాధేయపడగలిగితే, నా ప్రభు ఇప్పుడే నిన్ను చూస్తున్న దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దయచేసి కళ్ళు మూసుకోండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నా ప్రార్థనని వింటున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, అద్భుతాన్ని నీకు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన నా ప్రభువానికి స్తోత్రాలు. ఈ వర్తమానం ద్వారా దీన్ని చూస్తూ వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. నా తండ్రి, నేను వారిని చూచి తిని వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిని ఓదారుస్తానని చెప్పిన నీ మాట నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో ఇప్పుడే ఈ క్షణమందే నీ ప్రజల జీవితాలలో నిశ్చయంగా వాగ్దానం నెరవేర్పు జరుగునుగా కానీ పలుకుతున్నారు. ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే బానిసత్వంలో ఉన్నారు వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది యొక్క కట్లలో నుంచి, సాతాను పాపపు బానిస కట్లలో నుండి ఈరోజే మీ అమూల్యమైన రక్తము ద్వారా వారిని విడిపించండి. వారిని మంచి ఆత్మీయ అనుభవాలలోనికి, పాలు తేనెలు ప్రవహించేటటువంటి సంతోషకరమైన అనుభవాలలోనికి వారి జీవితాలను, వారి కుటుంబాలను నడిపించండి ప్రభువా. ఒంటరితనంలో ఎంతమంది నలిగిపోతూ ఉన్నారు ప్రభువా. ఇక నేను బ్రతుకు మీద నాకు ఆశలు లేవని ఒంటరితనంలో తన బతుకును కడదేర్చుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతమంది అయితే కృంగిపోయి నిర్ణయించుకున్నారు, నా ప్రభువా వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఒంటరితనముతో ఉన్న హాగరుతో మీరు మాట్లాడారు, ధైర్యపరిచారు, యజమాని ఇంటికి నడిపించారు ప్రభువా. తన గర్భంలో ఉన్న శిశువుని గురించి ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడారు ప్రభువా. ఈ రోజున ఒంటరితనంతో నిండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మోసపోయి మనుషుల చేత విడవబడి ఒంటరిగా బ్రతుకుతున్న బిడ్డలను మీరు జంటగా నిలిచి ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా తండ్రి, నా ప్రభువా, మరణ పడకలోని హిజ్కియాతో మాట్లాడావు నాయన. నీ కన్నీళ్ళు నేను చూచానని చెప్పావు, నేను నిన్ను బాగు చేస్తానన్నావు, 15 సంవత్సరాలు ఆయుష్స్తానని చెప్పిన దేవుడు. ఇదిగో ఈ వర్తమానం వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే మరణ పడకల్లో ఉన్నారు ప్రభువా. డాక్టర్ల చేత చేయి విడిచిపెట్టబడిన వారే, తల్లిదండ్రుల చేత, మనుషులందరి చేత చేయి విడిచిపెట్టబడిన వారే, రోగ పడక చేత మరణం కొరకు ఎదురు చూస్తూ, ఇదిగో మరణమే నాకు శరీరం వరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే వారి శరీరాల మీద హస్తాన్ని చాచండి
మార్చండి నాయన. వారి మరణ పడకలలోంచి వారిని పైకి లేపండి నాయన. వారి భయంకరమైన పరిస్థితుల్లోంచి లేవనెత్తండి ప్రభువా. మరణాన్ని జీవంగా మార్చండి నాయన. ఇదిగో చావు కళలోంచి అయ్యా సజీవులుగా లేపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ఇదిగో మరణ పడకల్లో ఉన్న వ్యాధిగ్రస్తులకి స్వస్థతని ప్రవచిస్తూ ఉన్నాను. సహోదరుడా, సహోదరి, ఇప్పుడే స్వస్థత పొందుకో. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నా ప్రభువాని బిడ్డలను కనికరించండి. వారిని చూచిన నీవు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి నాయన. వారి కుటుంబాల్లో సంతోష సమాధానాలు ఇవ్వండి దేవా. నరక కోపాల వలె ఉన్న కుటుంబాలను, నరక కోపాల వలె ఉన్న జీవితాలను దేవా పరలోకపు ఆనందముతో నింపండి నాయన. నీ స్తోత్రాలు. నీ బిడ్డలను బలపరచండి నా తండ్రి. ఈ వర్తమానం ద్వారా ఆయన మీ నామాన్ని ఘనపరుచుకోండి. అనేక వేల మంది ప్రభువా ఈ వర్తమానం విని మారు మనసు పొంది రక్షించబడి స్వస్థత పొందుకొని ఆదరించబడి వారి జీవితాలను ఆయన ఆశీర్వదించబడినట్లుగా కార్యాన్ని చేయండి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఈ వర్తమానాన్ని వాక్యాన్ని అంగీకరించి అప్పగించుకుని ఆయన చూస్తూ ఉన్నాడని ధైర్యం తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తోడేయండి. కార్యాలు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ వర్తమానం విన్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ ఖమ్మం పరిసర ప్రాంతాలలో మీరు ఉన్నట్లయితే మా పరిచర్య ఖమ్మంలోనే జరుగుతుంది. స్క్రీన్ మీద ఇవ్వబడ్డ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పరిచర్య వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళని వారైతే దేవుని గురించి మరింత లోతుగా తెలుసుకుని ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగినట్లయితే నిర్భయంతంగా నిస్సందేహంగా మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు అనుభవించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.